వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ 16న పునరుద్ధాన పండుగలను నిర్వహిస్తున్నట్లు బ్రదర్ సాల్మాన్ తెలిపారు. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీలలో చెంచుపేట గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులోని హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు బ్రదర్ సాల్మాన్ తెలిపారు. మన హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి పట్టణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి 16వ పునరుత్థాన పండుగలు 2024 సంవత్సరం 8, 9, 10, 11 తేదీలు అంటే ఈరోజు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుత్థాన పండుగలు నిర్వహించబడుతున్నాయి. మరి వీటికి అనేక ప్రాంతాల నుండి, అనేక జిల్లాల నుండి, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది ప్రజలు వచ్చి ఈ పండుగల్లో పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది 16వ సంవత్సరం కనుక ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ పండుగలకు ఆహ్వానిస్తున్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని, విద్యా వ్యవస్థలో మారుతున్న పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా విద్యను అందిస్తూ పట్టణ పరిసర ప్రాంత ప్రజల మన్ననలను అందుకున్నారని కొనియాడారు. ఎంతో అంకిత భావంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన దాసరి ప్రకాశ్రావు దంపతులను, అలాగే వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. 50 సంవత్సరాల నాడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన అంటే ఆ రోజు సమాజంలో ఉన్న స్థితిగతులు, ఆ రోజు సమాజంలో ఉండే వ్యక్తులు ఎడ్యుకేషన్ మీద ఆయన శంకుస్థాపన చేసి ఈరోజు కొన్ని వేల మందికి ఈ ఇన్స్టిట్యూషన్ 50 years ఆ లెగసీని తీసుకురావటం, ఆ ఏవి చూసినప్పుడు ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నాకు ఉన్నాయి కాబట్టి వీటి యొక్క విలువ, వీటి వెనకమాల ఉండే కష్టం, ఎంత తాపత్రయపడాలో, ఎంత డెడికేట్గా వర్క్ చేయాలో చూసేవాళ్ళు అనుకుంటారు. సహజంగా పేరెంట్స్ అనుకుంటారు, ఓ కాలేజీ, ఓ స్కూల్ నడుపుతున్నామంటే ఈ స్కూల్ మీద, కాలేజీ మీద వీళ్ళేదో లక్షలు సంపాదించేస్తున్నారు, లేకపోతే బిల్డింగులు కట్టేస్తున్నారు అని అనుకుంటారు. చాలా తప్పది. అన్నిట్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా విలువలు, ఆ విలువలతో కూడిన ఉన్నత విద్యని ఈ ప్రాంత విద్యార్థులకు అందించే విశ్వసనీయత నెహ్రూ నికేతన్ స్కూల్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. పిల్లల ఎడ్యుకేషన్ మీద తల్లిదండ్రులుగా మీ ప్రేమ డెఫినెట్గా ఉంటుంది. మా అమ్మాయి బాగా చదువుకోవాలా, ఆ బాగా చదువుకోవాలంటే ఆ చదువుకున్నాక లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలా, ఒక మంచి స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఆ కోరుకునే దానికోసం ఆ తల్లిదండ్రులు వాళ్ళ కష్టం, మరి సంపాదించే సంపాదనలో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం ఎంతో ఖర్చు పెడతారు. భారమైన పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టే క్రమంలో తల్లిదండ్రులు బాగా ఆలోచించాల్సిందేంటో తెలుసా? విచ్ ఈస్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్, ఏది మంచి స్కూల్, ఏది మంచి స్టాండర్డ్స్తో నడపబడుతున్న స్కూల్, ఎక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఆ ఎథిక్స్ని ప్రమోట్ చేస్తున్న స్కూల్స్, ఆ స్కూల్స్ని పేరెంట్గా నువ్వు ఐడెంటిఫై చేసి నీ పిల్లాన్ని చేర్చటం నీ ప్రథమ కర్తవ్యాన్ని మాత్రం
ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాలి. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అంకితభావంతో కృషి చేయడమే విద్యాసంస్థల అభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. తెనాలి పట్టణానికి గర్వకారణమైనటువంటి ఈ సంస్థ, నేను ఈ కళాశాలలో, ఈ పాఠశాల కళాశాలలో చదివినటువంటి మా అమ్మాయి తండ్రిగా నేను వచ్చాను. ఒక వైస్ ఛాన్సలర్గా కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా కానీ కాదు. నిజానికి ఏంటంటే ఈ సంస్థ మీద ఉండేటటువంటి గౌరవం, ఈ సంస్థ ఇచ్చినటువంటి ప్రేరణ, దీనికి తోడుగా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఎంత చక్కగా అలవర్చారంటే, మా అమ్మాయి ఇక్కడ చదివి మొట్టమొదటిగా తెనాలి పట్టణంలో ఈ కళాశాల నుంచే గవర్నమెంట్ కాలేజీలో మెరిట్లో సీటు వచ్చింది మా అమ్మాయికి. ఇక్కడ వచ్చినప్పుడు నేను ఇంకా గర్వంగా చెప్తాను, సెకండ్ బ్యాచ్లో చాలా కళాశాలలు వచ్చినప్పుడు నేను ప్రకాశరావు గారితో మా అమ్మాయిని ఎక్కడే చేర్పిస్తానంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు, మాస్టారు మీ ఇష్టం, మేము పూర్తిగా వీళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయాలనో ఆ విధంగా మంచి పౌరులుగా చేస్తాము. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే దేర్ షుడ్ బి సమ్ రిఫర్మేషన్ ఇన్ ద సొసైటీలో మార్పు రావాలి, ఏదో జరిగిపోవాలి, మా కాలంలో ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉండకూడదు, సో ఏదో ఒక రిఫర్మేషన్ రావాలి అంటారు. సో ఆ రిఫర్మేషన్ రావాలి అంటే ఎక్కడి నుంచి జరగాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. రేపు మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కావాలి అంటే యాజ్ అ పేరెంట్స్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ వీ నీడ్ టు update ourselves. So at Nehru Niketan we strongly believe in the same point, and that is how for the past 50 years we have been transforming the education methodologies day to day and we are upgrading. So అందువల్లే మేము ఇంత సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేయగలుగుతున్నామని చెప్పి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. బికాస్ వాట్ ఎవర్ ద సిస్టమ్ యూ టేక్, మీరు సిసి ప్యాటర్న్ కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికన్నా 3 years ముందు నెహ్రూ నికేతన్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగానే రచ్చబండ కార్యక్రమం పునః ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. పట్టణ ప్రధాన కాలువల్లో వ్యర్థాలను వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.